సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని గమనిస్తే వాళ్ళు నిరుపేదలు, భూమి లేనటువంటి రైతులు పక్కాగా ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. సరే, గత ప్రభుత్వంలో మాకు భూములు లేవు అని చెప్పి ఇక్కడ ఊరి చివరిలో ఇంకా ఈ భూమి తర్వాత ఇక్కడ కూడా భూమి లేనటువంటిది, పంటలు పండించుకునేదానికి అనువుగా లేనటువంటి భూమి చివరిలో సాగు చేసుకొని ఆ ప్రభుత్వంలోనే వాళ్ళు అసైన్మెంట్ కమిటీకి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు అన్నటువంటి ఉద్దేశంతో చివరి మూమెంట్లో అది వాళ్ళకి పట్టా ఇవ్వకుండా ఆగిపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏమయ్యా మాకు భూమి లేదు కదా, మాకు భూమి ఇవ్వచ్చు కదా అంటే, అసైన్మెంట్ కమిటీలో మీరు పాస్ కాలేదు, వచ్చే అసైన్మెంట్ కమిటీలో పెట్టుకుంటాము, మీరు అర్హులు కాబట్టి మీరు మీరు అరువు చేసుకున్నటువంటి భూమిలో మీరు పంటలు పెట్టుకుంటూ ఉండండి అని వాళ్ళకి చెప్పడంతో పాపం ఆ అధికారి మాటలు నమ్మినటువంటి వీరు ఇవాళ ఇది సర్వేయర్లు విఆర్ఓ ఇది 1 ఎకరా అంటున్నారు. కానీ రైతులు మాత్రం ఎకరాకు 1200 చెట్లు పడతాయి, బొప్పాయి చెట్లు, ఇది అర్ధెకరానే ఉంది, 600 చెట్లు మేము నాటుకున్నాము అని అంటున్నారు. ఎలాగైనా కానీ ఈ ఎకరా భూమిని 3 రైతులు, వాళ్ళు చెప్పినట్లు ఎకరా భూమి తీసుకున్నా కానీ 3 రైతులు దీన్ని సాగు చేసుకుంటున్నారంటే ఒక్కొక్కరికి 33 సెంట్ల భూమి వస్తుంది. ఈ 33 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా ఆక్రమణలకు గురి కాలేదు అనేటటువంటి మంచి స్పందన, ప్రభుత్వ భూమి పట్ల అంకిత భావం ఉన్నటువంటి మా ఎంఆర్ఓ గారు నిన్న వచ్చి దీన్ని పడగొట్టారు. పడగొట్టినటువంటి విధానం ఏదన్నా ఉన్నా కానీ ఇవాళ మేము ఎంఆర్ఓ గారిని అభినందిస్తున్నాం. అర్హత కలిగిన వాళ్లే పట్టా భూములను కనుక ఆక్రమిస్తే, అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఇమ్మీడియట్గా ఎటువంటి ప్రొసీజరు ఫాలో కాకుండా ప్రభుత్వ భూమిని రక్షించాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి మా ఎంఆర్ఓ గారు ఇవాళ వచ్చి కూల్చేశారు. దానికి మేము ఆమెను అభినందిస్తున్నాం. అటువంటి స్పందన కలిగి ప్రభుత్వ భూములు రక్షించాలని కంకణం కట్టుకున్నటువంటి ఎంఆర్ఓ గారి యొక్క పనితీరును మేము అభినందిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఆమెకు స్వీట్స్ కూడా పంచబోతున్నాం. అదేవిధంగా ఇదే పనితీరును, ఏ విధంగా అయితే తెలుగుదేశం ఏజెంట్ల పట్ల చూపినటువంటి పనితీరును రేపటి నుంచి వైసీపీ నాయకులు ఆక్రమించినటువంటి భూములు కానీ ఇతర భూములు కానీ ఎక్కడ ఆక్రమణ జరిగినా మేఘాల మీద వెళ్ళి ఇదే స్పందనతో ఆక్రమణకు గురైనటువంటి వాటినన్నీ పడగొట్టి ప్రభుత్వం వశం చేసి ప్రజల ఆస్తులను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అంతవరకు ఆమెకు సపోర్ట్ చేస్తాం, ఆమె తీరును అభినందిస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఆమె ఈ పనులు చేపట్టినంత వరకు ఆఫీసులో ఆమెను అభినందిస్తూ ఆమెకు సన్మానాలు చేస్తూ శాలువాలు కప్పుతూ స్వీట్స్ పంచుతూనే ఉంటాం. కాబట్టి రాజంపేట పట్టణంలో, రాజంపేట చుట్టుపక్కల మండలంలో ఎక్కడైతే ఆమె పరిధిలో ఉంటుందో అక్కడ ఆక్రమణమే గురైనటువంటి ప్రతి సెంటు భూమిని ఆమె పరీక్షించాలని ఈరోజు మేము అభినందిస్తూ ప్రెస్ తరపున, పబ్లిక్ తరపున కూడా ఆమెను కోరుకుంటూ ఉన్నాం. రెండో విషయానికి వస్తే, ఈ శేషమాంబాపురం ఈ పరిసర ప్రాంతాల్లో రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, వ్యభిచారం ఉంటే ఆ పార్టీలో లేకపోతే కనుక ఈ పార్టీలో వ్యభిచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసును కబ్జా చేసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కనీసం ఇబ్బంది పడేటటువంటి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నాయకులకి మేము చెబుతున్నాం, మీ వ్యభిచారతనమంతా కూడా ముగించుకోండి. ఖబర్దార్, మీ ఆక్రమణలు చేసి మీ అక్రమాలన్నింటినీ కూడా కక్కించేదానికి ఇవాళ కంకణం కట్టుకుంటున్నాం. మీరు మా కార్యకర్తల జోలికి వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. మీ పనితీరు పట్టించే వరకు ఈ విధంగానే మేము ఉద్యమం కొనసాగిస్తూ ఉంటాం. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసేదానికి మీరైతే ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారో ఇక మీదట ఆ ఎత్తుగడలను సాగనివ్వము. గతంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నింటినీ బయటికి తీస్తాం. శిక్ష పడేంత వరకు మేము నిద్రపోం. ఎందుకంటే మా ఎంఆర్ఓ లాంటి నిజాయితీ కలిగిన నాయకులు ఆఫీసర్లు మా ఎంట ఉన్నారు. ఇవాళే ఆమె నుంచి ఇటువంటి మేము ప్రతిస్పందన కోరుతూ ఉన్నాం. మీరు కనుక గమనించినట్లయితే ఇదే ఎంఆర్ఓ గారు ఎవరు చేయనటువంటి సాహసం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో 1.5 ఎకరా ఆక్రమణ జరిగింది అని వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇంతకుముందు మా రూరల్ అధ్యక్షుడు సుబ్బనర్సయ్య గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద విచారణ చేశారు. విచారణ చేసి 1.5 ఎకరా ఆగిపోయిందని తేల్చినారు.
తేల్చినటువంటి భూమిని ఆక్యుపై చేసుకోవాలి కదా, ప్రభుత్వ భూమి వెంటనే ఆక్యుపై చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆకేపాడు ప్రాంతాల్లో వేల ఎకరాలు అన్యాక్రాంతమైనాయి. దాని మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. కాబట్టి కంప్లైంట్లకు ప్రతిస్పందించేటటువంటి ఎంఆర్ఓ గారు రేపటి నుంచి దీన్ని యుద్ధ ప్రాతిపదిక పైన ఆపరేషన్ చేపట్టి అన్ని భూములు ప్రభుత్వ భూములన్నీ లాక్కొని ప్రభుత్వ వశం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.